ఎవరి మనసు నీ మీద ఆనుకున్నదో వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తా. ఆనుకోవటం అంటే ఏంటంటే ఒక్కటే మాట చెప్తా, ఏదన్నా రాని అబ్రహాం అన్నట్టు అనుకోవాలా. యెహోవా ఈరే, ఆయన ఉన్నాడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావంటే నీ ప్రయత్నం నీ తిప్పలు నువ్వు చేస్తుంటావు, అయినా టెన్షన్ పడవు. మానవ ప్రయత్నంగా నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు చేస్తావు, అయినా విఫలమని సఫలమని నీకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే యెహోవా ఈరే, యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు, ఆ సందర్భంలో చూసుకుంటాడు, ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుంటాడు. నువ్వు ఇప్పుడే దడ ఆయాసం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల పుట్టిద్ది ఆయనకి, ఇప్పుడే ఆడపిల్ల పుట్టిద్ది, రోజుల పిల్ల. ఆమె పెళ్లి గురించి దిగులు వేసుకుంటాడు ఒక్కొక్కడు. నా దగ్గరికి ఒక తల్లి వచ్చేది తరచుగా. ఒకరోజు నన్ను పట్టుకొని ఏడిసింది. ఒక 55 అంత వయసు ఉంటుంది ఆ తల్లికి. ఎంతలా ఏడుపు ఏడ్చిందో. వాళ్ళ ఆయనకి ఏదో బాగలేదంట, అయ్యా అయ్యా అనేది. ఆ మనిషిని ఓదార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. అంతలా ఏడుపు ఏడ్చింది. బతకడు అంటున్నారయ్యా, బతకడు అంటున్నారయ్యా అని. ఆయన బాగానే ఉన్నాడు, ఆమె పోయింది. అది ట్విస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది నాకు. సందకాడు పోయేవాడి కోసం మధ్యాహ్నం పోయేవాడు ఏడిచాడంట. అర్థమైందా మీకు? ఈడెవరి కోసం ఏడుస్తున్నాడు, వాడేమో సందకాడ పోతాడు. ఈ వాస్తవంగా సందకాడ పోయేవాడు మధ్యాహ్నం వాడి కోసం ఏడవాలి. రివర్స్ ఇది. నిజం నేను చెప్పింది, అబద్ధం కాదు, నిజంగా. ఆయన బాగానే ఉన్నాడు, ఆమె పోయింది పాపం. నీ పాయింట్ ఏంటంటే అది కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలి చెప్పండి? యెహోవా ఈరే, అవసరమైతే ఆ ఘడియలో ఆయనే చూసుకుంటాడు. నాకు ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, అప్పులైనా నాకు దేవుడు ఉన్నాడు, నిందలైనా పెద్దగా చెప్పండి, అవమానాలైనా ఏమని, దేవుడు, నా దేవుడు ఉన్నాడు అను, నా దేవుడు ఉన్నాడు అను, నోరు తెరు అను. రోగమైనా, దారిని పోయి నెత్తిన పడ్డా, మనం చేసిన చేతికి రాకపోయినా, అనుకున్న పంట చేతికి రాకపోయినా, కేసు అయినా, కుటుంబంలో పరిస్థితుల్లో నెగిటివ్గా ఉన్నా, ఫ్యామిలీ మొత్తాన్ని చీకటి కమ్మేసినట్టు కమ్మేసినా, అదే మాట ఏమన్నా, దేవుడు ఉన్నాడు, ఆయన వెలుగు కలిగిస్తాడు.